టూరిస్ట్ డెస్టినేషన్గా వైజాగ్ ప్రపంచ గుర్తింపు పొందింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో తరచూ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తూ వస్తుంది. ఇప్పుడు మరింత ఎంజాయ్మెంట్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఈ నెల జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో విశాఖ ఉత్సవాలను విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల వారీగా నిర్వహించేవారు. భీమిలి, అరకు ఉత్సవాలను వేరువేరుగా జరిపేవారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు జిల్లాల పునర్విభజనలో భాగంగా వేరైపోవడంతో జిల్లాల వారీగా విశాఖ, అరకు, అనకాపల్లి పేరుతో అన్నిటినీ కలిపి ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ నగరంలోని ఎంజిఎం పార్క్, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, సాగర్ నగర్ బీచ్, భీమిలి బీచ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్, ఇలా కొన్ని ఎంపిక చేసిన పాయింట్లలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో భాగంగా ఫ్లవర్ షో, మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్, వైజాగ్ కల్చర్ టాలెంట్స్, రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వంటకాలతో ఫుడ్ కోర్టులు, డ్రోన్ షో, బీచ్ గేమ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, బోట్ రేసింగ్, స్పీడ్ బోటింగ్, కయాకింగ్, పారామోటరింగ్, కార్నివాల్ వాక్, టెంపుల్ రెప్లికా, వంటల పోటీలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ ఉత్సవాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించగా, అరకు ఉత్సవాలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు జరుగుతాయి. అదేవిధంగా అనకాపల్లిలో కూడా ఉత్సవాలను జనవరి 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. అరకు ప్రాంతంలోని లోతేరు, అరకు డిగ్రీ కాలేజ్, పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, హెలిపాయిడ్ పాయింట్లలో వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ఇంకా సైక్లింగ్ పోటీలు, అమ్యూజ్మెంట్ రైడ్స్, ఫుడ్ కోర్ట్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్, కాఫీ ఫెస్టివల్, టాలీవుడ్ నటుల ప్రదర్శనలు, అరకు వ్యాలీ రైడ్స్, కార్నివాల్ వాక్, ట్రైబల్ పెర్ఫార్మెన్స్, అనంతగిరి గాలికొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారామోటరింగ్ వంటి కార్యక్రమాలను ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించబోతున్నారు.